గగనతలంలో మరో విషాదం చోటు చేసుకుంది. నింగికెగిరిన కొద్దిసేపటికే గల్లంతైన రష్యా విమానం నల్ల సముద్రంలో కూలిపోయినట్లు తెలుస్తోంది. రష్యా రక్షణ శాఖకు చెందిన Tu-154 విమానం సోచి నగరంలోని అద్లర్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రాడార్తో సంబంధాలు తెగిపోయాయి. సిరియాలోని లటాకియా సమీపంలోని రష్యా ఎయిర్బేస్ కు చేరుకోవాల్సిన విమానం నల్ల సముద్రంపై ఎగురుతుండగా గల్లంతైంది. నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు ప్రసిద్ధ అలెగ్జాండ్రో సైనిక బ్యాండ్ బృందం 8 మంది సిబ్బందితో పాటు మొత్తం 91 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఆచూకీ కనుక్కునేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన అధికారులు నల్ల సముద్రంలో విమానం శకలాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. శకలాల ఆధారంగా విమానం సముద్రంలోనే కూలిపోయిందని, అందులోని ప్రయాణికులంతా మృతి చెంది ఉంటారనేది అధికారుల ప్రాథమిక అంచనా. ఇటీవలే రష్యా రక్షణ శాఖ విమానం ఒకటి సైబీరియాలో కూలిపోయింది. ఈ ఘటనలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డప్పటికీ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగారు.